హలో ఆల్, ఐపీఎల్ అయితే స్టార్ట్ అవబోతుంది. మార్చ్ 28 నుంచి వెళ్ళి ఫస్ట్ మ్యాచ్ అటరమ్మ కొడుకులు వర్సెస్ రెడ్ వారియర్స్ అనమాట, కోహ్లీ సేన. సో ఈ మ్యాచ్ చాలా హైప్ ఇస్తుంది అనమాట. సో ఇది లాస్ట్ వరకు చూడండి, ఇది నా ఫస్ట్ వీడియో అనమాట. సో వెల్కమ్ బ్యాక్ టు స్పోర్ట్స్ విత్ పండు. 1 minute ఆశీర్వదించండి మావయ్య. అండ్ ఈ మ్యాచ్ యొక్క ప్రివ్యూ కాదు, మ్యాచ్ రెండు టీంల యొక్క అనాలిసిస్ అండ్ వాటి పాజిటివ్స్, వాటి నెగిటివ్స్, వాటి కోర్ స్ట్రెంగ్త్, వాటి వీక్ మొత్తం మాట్లాడుకుందాం. ఇది చూసిన తర్వాత మీకు మంచి క్లారిటీ వస్తుంది. మీరు మ్యాచ్ చూసేటప్పుడు మీకు నా వర్డ్సే గుర్తొస్తామని అనమాట. సో లేట్ చేయకుండా లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. అండ్ నేనైతే ఏ టీంకి సపోర్టర్ని కాదు, నా హోమ్ టీమ్కి సపోర్ట్ చేస్తా. అండ్ ఇది ఫస్ట్ అయితే మీకు చెప్తున్నా. అండ్ దాని తర్వాత అన్ని టీమ్స్ నాకు ఒకటే అనమాట, ఎవరిని ట్రోల్ చేయను, ఎలివేషన్ ప్లస్ ఎనాలిసిస్ ఉంటాను అనమాట. సో ఫస్ట్ అయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆర్సీబీఎన్స్. ఇప్పటికే చాలా ట్రోల్స్ని, చాలా అవమానాలని ఎదుర్కొని బాగా మండే ఇప్పటి నుంచి వెళ్ళి కప్పు కొట్టి, దాని తర్వాత నెగిటివ్స్ వచ్చినా కూడా ఇప్పుడు డిఫెండింగ్ ఛాంపియన్స్ ఉన్నారు. సో వీళ్ళ ఫస్ట్ మ్యాచ్కి చాలా ఎక్స్పెక్టేషన్స్, చాలా హైప్స్ ఉన్నాయన్నమాట. సో మరి వీళ్ళ ప్లేయింగ్ లెవెన్ ఎట్లుంది, వీళ్ళ పాజిటివ్స్ ఏందని ఫస్ట్ మాట్లాడుకుందాం. నెక్స్ట్ మన ఎస్ఆర్హెచ్ గురించి కూడా మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే ఆర్సీబీ ప్లేయింగ్ లెవెన్ వచ్చేసరికి, ఓపెనర్స్ వచ్చేసరికి విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్ అండ్ డేవిడ్ పడికల్ థర్డ్ ప్లేస్లో, అండ్ రవితర్ పాటికర్, జితేష్ శర్మ, టిమ్ డేవిడ్, రోమన్ షెఫర్డ్, కృణాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, యష్ దయాల్, జాకుబ్ డెఫీ, సుయాష్ శర్మ అనమాట. సో వీళ్ళు ప్లేయింగ్ లెవెన్. సో ఓపెనింగ్స్ ఎట్లుంటుంది, ప్లేయింగ్ లెవెల్ ఎట్లుంటుంది మనం మాట్లాడుకుందాం. అండ్ ఫస్ట్ వచ్చేసరికి ఫిల్ సాల్ట్ అండ్ కోహ్లీ ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ఇది. ఫిల్ సాల్ట్ అయితే మామూలుగా స్కోర్ ఉండదు. ఈయన 18 years నుంచి వెళ్ళి కప్ రాని ఆర్సీబీకి ఫిల్ సాల్ట్ కప్పు తేవడంలో చాలా అంటే చాలా క్రూషియల్ రోల్ ప్లే చేశారు. అండ్ కోహ్లీతో బ్యాటింగ్ చేసినప్పుడు మామూలుగా ఉండదు ఫైర్ మాత్రం. ఇక్కడ కప్పు రావడంలో కామన్ పాయింట్ ఏంటంటే ఫిల్ సాల్ట్ 2024లో కేకేఆర్ సైడ్ ఆడిండ్రు, అక్కడ కప్ వచ్చేసింది. అండ్ నెక్స్ట్ ఆర్సీబీకి వచ్చి 2025లో ఆర్సీబీ సైడ్ ఆడిండ్రు, అక్కడ కప్ వచ్చేసింది. అండ్ గోల్డెన్ లెగ్ భువనేశ్వర్ కుమార్ని అనొచ్చు, అండ్ ఫిల్ సాల్ట్ని కూడా అనొచ్చు అనమాట. అండ్ ఆర్సీబీ అయితే ఫస్ట్ కోహ్లీ, సాల్ట్ వీళ్ళతోనే స్టిక్ అయి ఉండాలి, ఇంకో ఛాన్సే లేదు. 19% వీళ్ళదే సక్సెస్ రేటు. ఒకవేళ ఫిల్ సాల్ట్ కాకపోతే, ఒకవేళ ఆయన ఫెయిల్ అయితే జాకబ్ బ్యాటిల్ని ట్రై చేయొచ్చు అనమాట. అండ్ విరాట్ కోహ్లీ గారి గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు, భయంకరమైన ఫామ్లో ఉన్నారు. అండ్ ఇదైతే స్ట్రాంగ్ కాంబినేషన్ ఉంది, ఓపెనింగ్ అయితే మామూలు కాంబినేషన్ కాదు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి 1 down అనమాట, దేవదత్ పడికల్ గారు. ఈయన కెప్టెన్సీ కానీ ఏదైనా కానీ టాప్ మోస్ట్ అనమాట. ఈయన మంచి అసెట్ అనమాట ఆర్సీబీకి, ఆయన అట్లనే ఉండనిద్దాం. అండ్ ఈయన మ్యాక్సిమం 1 downలో థర్డ్ ప్లేస్లో వచ్చేస్తారనమాట బ్యాటింగ్కి. ఇప్పటికే డొమెస్టిక్లో ఊచకొట్టుడు కొట్టి మామూలు ఫామ్లో లేడు, ఆయన్ని థర్డ్లో పెట్టడం అనేది ఉత్తమం అనమాట. దాని తర్వాత ఇక నెక్స్ట్ మిడిల్ ఆర్డర్లో పెద్దగా చేంజెస్ ఏమి ఉండకపోవచ్చు, పాత మిడిల్ ఆర్డర్లే ఉంటుంది, పెద్ద మార్పులు ఏమి ఉండవు. రవితర్ పాటిదార్, జితేష్ శర్మ, టిమ్ డేవిడ్, రోమన్ షెఫర్డ్ వీళ్ళతోనే ముందుకు వెళ్తూ ఉంటుంది. ఒకరి తర్వాత ఒకరు వస్తూనే ఉంటారు, ఒక్కొక్కరు ఒక్కొక్క మెరుపు తీగ అనమాట, ఒక మెరుపు దాడి అనుకోవచ్చు. వీళ్ళతో మిడిల్ ఆర్డర్ని కంటిన్యూ చేయడం అనేది చాలా ఉత్తమం. అండ్ వీళ్ళే లాస్ట్ ఇయర్ చాలా క్రూషియల్ ప్లే చేశారు అనమాట. మిడిల్ ఆర్డర్ ఎక్కడ వీక్ అవ్వకుండా ఒక మంచి వాళ్ళ నిలబడరు అనమాట. బ్యాటింగ్ ఆర్సీబీ లాస్ట్ ఇయర్ ది బెస్ట్ బ్యాట్స్మెన్ అనమాట. ఎంత ట్రోల్స్ పడుతుందో అంత గట్టిగా ఆడుకుంటూ వచ్చారు అనమాట. యాక్చువల్లీ ది బెస్ట్ అనుకోవచ్చు. వీళ్ళని అట్లే ఉండని ఇవాళ ప్లేయింగ్ లెవెన్ మార్చొద్దు, మారిస్తే మళ్ళీ కష్టమైపోద్ది. అసలే ఆపోజిట్ కాటరమ్మ కొడుకులు ఉన్నారనమాట. అండ్ వీళ్ళలో పడిదర్ గారు అయితే కొంచెం అటు ఇటు ఉందన్నమాట, డొమెస్టిక్లో అంత ఫామ్లో లేరు, కొంచెం మిక్స్డ్ అనమాట, మిక్స్డ్ రివ్యూస్. వేరే జితేష్ శర్మ చూసుకుంటే కొంచెం గ్రిప్లోనే ఉన్నాడు. అండ్ టీమ్ డేవిడ్ కూడా వరల్డ్ కప్లో కొంచెం అటు ఇటు ఆడింది, కొంచెం మిక్స్డ్ ఉన్నమాట. సో ఆయన పవర్ అయితే మనం చెప్పనక్కర్లేదు, అది మనకు తెలుసు టీమ్ డేవిడ్ గారి గురించి. అండ్ మన రోమన్ షెఫర్డ్ చూసుకుంటే వరల్డ్ కప్పు ఉర్రూతులు ఊగించిండు, మంచి ఫామ్లో అనమాట. కానీ బౌలింగ్ విషయంలోనే పెద్ద సమస్య. బౌలింగ్ టీంలో ఒకరైతే లేరు, ఆయన ఎవరో మీకు తెలుసు. స్టార్ ప్లేయర్ జోసెల్ హుడ్. ఈయన స్టార్టింగ్ 5, 6, 7 మ్యాచెస్కి అందుబాటులో ఉండకపోవచ్చు. ఇది కొంచెం చూసుకొని ఆర్సీబీ వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ముందుకెళ్ళాలన్నమాట. ఇది వీళ్ళకి గండం పాయింట్ అన్నమాట. అసలు పోయినసారి ఆయనే మెయిన్, ఆయన ఎకానమీ కానీ కన్సిస్టెన్సీ, వికెట్ తీయడం కానీ ఆయన లేకపోవడం అనేది చాలా పెద్ద ప్రాబ్లం ఆర్సీబీకి. అది కొంచెం చూసుకొని ఆడాలన్నమాట. అండ్ హాలీవుడ్ లేకపోవడం కూడా ఒక పెద్ద సమస్య. అండ్ ప్రజెంట్ ఇంకో న్యూస్ ఇప్పుడు కూడా వస్తుంది, అది రైట్ రాంగ్ నాకు తెలియదు, యష్ దయాల్ గారిని దూరం పెడుతారంట. అది ఆయన పర్సనల్ ఇష్యూస్ వల్ల ఆర్సీబీ యష్ దయాల్ని దూరం పెట్టడం అనేది జరిగింది. మన స్టాంపర్డ్ ఇష్యూ వల్ల కూడా నెగిటివిటీ వచ్చింది ఆర్సీబీకి. ఏదేమని చెప్పుకోవాల్సిందే, ఇది నేను పెద్దగా భయపడిన వీటికి. సో యష్ దయాల్ గారు దూరం పెట్టడం అనేది ఆర్సీబీ యొక్క స్ట్రాటజీ. మరి ఇది ఉండదని అంటారు, కానీ ఉండకపోవడం మంచి. యష్ దయాల్ గారు కూడా అప్పట్లో ధోని వికెట్ తీయడం అనేది అబ్సల్యూట్ సినిమా నాకైతే. సో యష్ దయాల్ గారు ఉంటే బాగుండని నేను అనుకుంటున్నా. మరి చూద్దాం యష్ దయాల్ గారు ఉంటారో లేదో కింద కామెంట్ చేయండి మీరైతే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి, అండ్ లాస్ట్ సీజన్లో పర్ఫామ్ చేసి మన కృణాల్ పాండ్యా, భువనేశ్వర్, యష్ దయాల్ గారు వీళ్ళతో ఇంకా అదే ఫామ్లో కంటిన్యూ చేస్తే ఆర్సీబీకి ఎదురు లేదన్నమాట. అండ్ హాలీవుడ్ లేకపోవడం రీసెంట్ ఫస్ట్ మ్యాచెస్కి. అండ్
భువనేశ్వర్ కుమార్ గారు లీడ్ చేయాలా టీం మొత్తాన్ని. అండ్ స్టార్ ప్లేయర్ కూడా ఆయన అవుతారు, స్టార్ బౌలర్ కూడా ఆయన అవుతారు. ఆయన మీద ఎక్కువ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయన్నమాట. ఇది ఆర్సీబీ గురించి. అండ్ నెక్స్ట్ మన ఎస్ఆర్హెచ్ అనమాట, సన్ రైజర్స్ హైదరాబాద్ కాటరం గూడల గురించి మాట్లాడుకుంది ఇప్పుడు మనం. ఎస్ఆర్హెచ్ మరి అంత స్ట్రాంగ్గా అయితే కనిపించట్లేదు. ఐ మీన్ బ్యాటింగ్ ఈజ్ వెరీ స్ట్రాంగ్, అందులో డౌట్ లేదు. బౌలింగ్ ఈజ్ వెరీ వీక్, ఎస్పెషల్లీ ఇనిషియల్ మ్యాచెస్లో కమిన్స్ లేకపోవడం ఈజ్ ద బిగ్గెస్ట్ సెట్ బ్యాక్ అనమాట. మ్యాక్సిమం 4 to 6 to 7 మ్యాచెస్లో ఉండకపోవచ్చు. అండ్ కమిన్సే ఎస్ఆర్హెచ్ని మార్చేసేది మనకు తెలుసు. టార్చ్ బేర్ అనమాట. T20 ఎలా ఉండాలని చెప్పి ఒక సెట్ బ్యాక్, ఒక ఎగ్జాంపుల్ సెట్ చేసినాడు. సో టార్చ్ బేర్ అనుకోవచ్చు. అండ్ ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ టీం అదే దాని ధైర్యం, అదే దాని స్ట్రెంత్ అన్నమాట. సో అదే దాని బలం. ఇది ఒక బ్యాటింగ్ టీం అనమాట. బౌలింగ్ అయితే కొంచెం వీకే ఉంటుంది. అండ్ టాప్ ఆర్డర్ వచ్చేసరికి అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్ మంచి ఫామ్లో ఉన్నారు. మామూలు కాదు, పీక్స్ అన్నమాట. ఈ 3 వీళ్ళే. దానికి అయితే మళ్ళీ బ్యాకప్లు గీకప్లు కూడా ఏముండదు, వీళ్ళే చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇషాన్ కిషన్ అయితే బ్యాట్స్మెన్ అండ్ కెప్టెన్ 2 రోల్స్ ప్లే చేస్తారు. మరి ఇషాన్ కిషన్ అయితే మంచి హిస్టరీ ఉంది కెప్టెన్సీలో. మరి ఏం చేస్తారో ఎట్లుంటుందో చూద్దాం. అండ్ ఓపెనర్స్ అయితే హెడ్ అండ్ అభిషేక్, ఇదైతే మామూలు కాంబినేషన్ కాదు. వీళ్ళు కనుక ఇట్లా ఒక 10 to 20 15 ఓవర్స్ ఉన్నా, 10 ఓవర్స్ ఉన్నా కూడా మ్యాచ్ వాళ్ళ సైడే, అలాంటి ఒక ఎగ్జాంపుల్ సెట్ చేసిన వాళ్ళు వీళ్ళు కనుక్కుంటే మామూలు ఉండేది ఎస్ఆర్హెచ్ అంటే ఎక్స్ప్లోజన్ అనమాట. సో నెక్స్ట్ మిడిల్ ఆర్డర్లో వచ్చేసి క్లాసిన్ గారు రిటైర్ అయిపోయారు, ఫామ్లో లేదు, నో ప్రాక్టీస్, స్టిల్ ఒక ఎక్స్ప్లోజన్ అనమాట. సడన్గా పేలుతాడు, ఆ పేలితే మామూలుగా ఉండదు. హైదరాబాద్ మొత్తం పేలిపోద్ది. అది కనుక ఆర్సీబీలో పడితే ఆర్సీబీ బెంగళూరు కూడా పేలిపోద్ది అనమాట. అలాంటి పొగలు సెగ పుట్టించేటోడు క్లాసిన్ అయితే. అండ్ దాని తర్వాత ప్రాబబ్లీ హెన్రీ క్లాసింగ్, ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఈ టాప్ ఆర్డర్ అయితే మామూలుగా ఉండదు. టాప్ 4 అయితే ర్యాంప్ ఉంటుంది. నెక్స్ట్ నితీష్ కుమార్ రెడ్డి టాప్ 5th పొజిషన్లో వస్తారు. నితీష్ కుమార్ రెడ్డి ఏంటంటే ఈయన ఏం చేస్తారంటే ఆపోజిట్ టీమ్స్కి ఆడతారనమాట. ఫామ్లో లేడు, బట్ ఆయన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఆ ఫైర్ అదైతే ఎటు పోదు. అండ్ విషింగ్ హిమ్ వెరీ వెరీ ఆల్ ది బెస్ట్ అనమాట. పెద్దగా కాంట్రిబ్యూషన్ ఏం చేయలేదు లాస్ట్ సీజన్లో అయితే. ఈసారి చేస్తారేం చూడాలి. హోపింగ్ అండ్ సపోర్టింగ్ నితీష్ కుమార్ రెడ్డి గారు. ఈసారైనా ఎస్ఆర్హెచ్ ఆడతారని అనుకుంటున్నాను నేనైతే. అండ్ నెక్స్ట్ చూసుకుంటే అనికేత్ వర్మ గారు పోయినసారి మామూలు పర్ఫార్మెన్స్ కాదు, 100కి 200% ఇచ్చారు. మామూలు 6లు కొట్టలే. నాకు భలే అనిపించింది, కొత్త హీరో పుట్టుకొచ్చిన అనిపించింది ఎస్ఆర్హెచ్కి. కానీ ఇప్పుడు అంతంత ఫామ్లో లేకపోయినా కూడా ఆయన మిడిల్ అయినా ఫస్ట్ అయినా వస్తాడు. వస్తే మాత్రం టీం మొత్తం అంటుకుపోద్ది అనమాట. ఆరెంజ్లో ఆడతారు, 6 ఆరెంజ్లో కొడతారు అనమాట. మంచి సపోర్టింగ్ ఇచ్చి మంచి గైడెన్స్ ఈయనకి ఇస్తే ఇంకో అభిషేక్ శర్మ అయ్యే ఛాన్స్ సార్ వెరీ వెరీ హై. మంచి పవర్ హిటర్ అనమాట. బాగా కొడతారు, సైలెంట్గానే కొడతారు. సింపుల్ కొట్టినా కూడా 6 భలేగా వెళ్ళిపోతుంది. నాకు బాగా ఇష్టం షార్ట్స్ 6 కొట్టడం. అండ్ నెంబర్ 7లో లివింగ్స్టోన్ గారు. అండ్ లివింగ్స్టోన్ అయితే మామూలుగా కాబట్టి మనకు తెలుసు. అది ఈయన తప్పించి వేరే ఆప్షన్ లేదు ఎస్ఆర్హెచ్కి. మిగతా ప్లేయర్ కూడా శ్రీలంక రిలీజ్ చేయట్లే. అండ్ కమిన్స్ గారు కూడా ఇంజరీ ఉండడం అనేది బిగ్గెస్ట్ కన్సర్న్ అనమాట ఎస్ఆర్హెచ్కి. అండ్ బ్రైడెన్ కార్సన్ కూడా ఆడించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నమాట కమిన్స్ ప్లేస్లో. ఎందుకంటే ఆయన కొంచెం కాస్త గీసు కొంచెం రిప్లేసబుల్, అంటే కమిన్స్కి ఎవరు రిప్లేసబుల్ కాదు, కానీ కాస్త గీసు కొంచెం ఆ రోల్ని కొంచెం పోషించగలరు. ఈయన కొంచెం చూసుకోవాలి ఎస్ఆర్హెచ్. అండ్ నెక్స్ట్ ఇద్దరు పేసర్స్ జయదేవ్నాథ్, హర్షల్ పటేల్ అనమాట. వీళ్ళు చాలా చాలా క్రూషియల్. వీళ్ళు బాగా ఆడాలి. అంటే బౌలింగ్ కొంచెం వీక్ ఉన్నప్పుడు వీళ్ళు గట్టి పర్ఫార్మెన్స్ చేయాలి. జయదేవ్నాథ్ కట్ తెలుసు నాకు, మామూలుగా గారు బౌలింగ్. అండ్ హర్షల్ పటేల్ కూడా ఫామ్లోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జయదేవ్నాథ్ కట్కి పోయినసారి అంత ఛాన్సెస్ రాలే, కానీ ఈసారి అయితే మామూలుగా ఉండదు. ఆయన ఉంచుకోవడం అనేది బెటర్ అన్నమాట. వీళ్ళు చాలా కాంట్రిబ్యూషన్ చేయాలి. ఇప్పుడు ప్రజెంట్ బౌలింగ్ వీక్ ఉంది, ప్లస్ కమిన్స్ గారు కూడా లేకపోవడం అనేది చాలా బాధాకరం. అండ్ ప్రజెంట్ కమిన్స్ లేకపోవడం, కొత్త వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ మీద ప్రెజర్ పెట్టడం కన్నా ఉన్న హర్షల్ పటేల్ని, జయదేవ్నాథ్ కట్టి వీళ్ళే మంచి కాంట్రిబ్యూషన్ రోల్ ప్లే చేస్తే చాలా మంచిదని నేను అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి స్పిన్నర్స్ విషయానికి వచ్చేసరికి హర్ష్ దుబే మంచి ఫామ్లో అనమాట. రీసెంట్ అండ్ రికార్డ్ మామూలు లేదు. ఈయన మంచిగా పర్ఫామ్ చేయాలి. ఎస్ఆర్హెచ్కి చాలా మెయిన్ ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేయాలన్నమాట ఈయనైతే. అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ వచ్చేసరికి క్రయాన్ని ట్రై చేయాలన్నమాట ఎస్ఆర్హెచ్ అనమాట. అండ్ వదులుకోవద్దు. అండ్ బౌలింగ్ అయితే వీక్ ఉంది. కమిన్స్ గారు లేకపోవడం అనేది కొంచెం నెగిటివ్ ఎంతైనా ఇంపాక్ట్ చేస్తుంది. సో బౌలింగ్ అయితే వెరీ 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 స్ట్రాంగ్ ఉంది. సో ఇదైతే మామూలుగా ఉండబోతుంది. మామూలుగా ఉండదు ఈ మ్యాచ్ ఐపీఎల్ మొత్తాన్ని మార్చేసే మ్యాచ్ అనమాట. సో ఇది నా ఫస్ట్ వీడియో. అండ్ నాకైతే మంచి ఎంకరేజ్ చేయండి, సౌమ్యుని, ఉత్సాహవంతుని. అండ్ పండుగ ఫస్ట్ టైం చెప్తుండు, కొంచెం మీ సపోర్ట్ ఉండాలన్నమాట. అండ్ ఈ అనాలిసిస్ ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. అండ్ నేను ఏమైనా డీటెయిల్స్ మిస్ అయ్యి ఉంటే నన్ను క్షమించండి. అండ్ నన్ను మన్నించండి, నన్ను ప్రేమించండి. అండ్ మీకేమనిపించింది కింద కామెంట్ చేయండి. ఎవరు గెలుస్తారో అనిపిస్తుంది కామెంట్ చేయండి. ఎస్ఆర్హెచ్ ఆర్సీబీ ఏది గెలిచినా మంచిది, కానీ ఫస్ట్ మ్యాచ్ మాత్రం ఉత్కంఠగా ఉంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇది స్టార్టింగ్ మ్యాచ్ కాబట్టి ఇదే డిసైడ్ చేస్తుంది అనమాట. ఈ హైప్ని బట్టి మామూలుగా ఉండదు, ఐపీఎల్ చేంజ్ అయిపోతూ ఉంటుంది. అండ్ మీకు అనిపించింది కింద కామెంట్ చేయండి. లవ్ యూ ఆల్. సైనింగ్ ఆఫ్. స్పోర్ట్స్ ఫర్ బై పండు. And very excited for the SRH's RCB match and 28th March అనమాట. చూసుకుందాం. మామూలుగా ఉండదు హైప్. లవ్ యూ ఆల్. సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.